క్లాస్ 8th చాప్టర్ డెసిమల్స్లో ఎక్సర్సైజ్ 8.1 8.2 అనేది నేర్చుకున్నాము. ఇప్పుడు ఎక్సర్సైజ్ 8.3 8.4 అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ 8.3లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ 8.3లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది సమ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. అంటే ఇచ్చిన క్వశ్చన్స్లో నుంచి సమ్ సమ్ మీన్స్ వీ హ్యావ్ టు డూ అడిషన్. సో మనం ఏం చేయాలి అంటే అడిషన్ చేయాలి. క్వశ్చన్ 0.07 ప్లస్ 8.5 ప్లస్ 30.08. సో ఈ 3 వాల్యూస్ని మనము యాడ్ చేయాలి. సో వాల్యూస్ నోట్ చేసుకున్నామమ్మ. పాయింట్ ఆఫ్టర్ వాల్యూస్, పాయింట్ బిఫోర్ వాల్యూస్ నోట్ చేసుకున్నాం. వాల్యూస్ నేర్చుకుని ఇది చూడు యాడ్ చేసినాం. 7 ప్లస్ 0 7, 7 ప్లస్ 0 7, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 8 8, 0 ప్లస్ 5 5, 5 ప్లస్ 0 5. Next 0 plus 8 8, 8 plus 0 8. This one is 8. Here అబ్జర్వ్ చేయడం మన క్వశ్చన్లో రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్ బిఫోర్గా పాయింట్ ఉంది. 3 నెంబర్స్ బిఫోర్గా పాయింట్ ఉంది. 1 2 3 పాయింట్ 1 2 3. సో ఇన్ అవర్ ఆన్సర్ ఫ్రమ్ రైట్ సైడ్ వర్డ్స్ 3 numbers before we can use point, that is. So our final answer is 38.587. సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా సేమ్ నాన్న, సేమ్ మనకు అడిషన్స్ తెలుసు కదా, అడిషన్స్ చేసేస్తాం. నెక్స్ట్ 15 ప్లస్ 0.632 ప్లస్ 13.8 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమొచ్చింది 29.432. సో అడిషన్స్ మీకు వచ్చు కాబట్టి ఇవేం పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఏమి చేయట్లేదు నాన్న, డైరెక్ట్గా ఆన్సర్ నోట్ చేసుకోండి. 27.076 ప్లస్ 0.55 ప్లస్ 0.004. సో ఇది యాడ్ చేస్తే 27.630 వస్తుంది. నెక్స్ట్ D1 25.65 ప్లస్ 9.005 ప్లస్ 3.7 యాడ్ చేస్తే 38.355 వస్తుంది. నెక్స్ట్ E1 0.75 ప్లస్ 10.425 ప్లస్ 2. సో యాడ్ చేస్తే 13.175 వస్తుంది. నెక్స్ట్ F1 280.69 ప్లస్ 25.2 ప్లస్ 38 యాడ్ చేస్తే 343.89 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నుంచి ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా వినండి. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ నుంచి మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఇది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. సెకండ్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడంటే, క్వశ్చన్ ఫస్ట్, రషీద్ స్పెండ్స్ 35 రూపీస్ 75 పైసా ఫర్ మ్యాథ్ బుక్స్ అండ్ 32 రూపీస్ 60 పైసా ఫర్ సైన్స్ బుక్. Find the total amount spent by Rashid. Total means we have to find out the total. Total అంటే ఏం చేయాలంటే ఈ 2 వాల్యూస్ని, ఈ వాల్యూని ఈ టూ వాల్యూస్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో స్టెప్స్ చూడాలన్నా. మనీ స్పెండ్ బై రషీద్ ఫర్ మ్యాథ్స్ బుక్స్ ఈజ్ 35.75 రూపీస్. నెక్స్ట్ మనీ స్పెండ్ బై రషీద్ ఫర్ సైన్స్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 32 రూపీస్ 65 పైసా. నెక్స్ట్ టోటల్ మనీ స్పెండ్ బై రషీద్ అండ్ బోత్ బుక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 2ని యాడ్ చేస్తే 68.35 రూపీస్ అనేది వస్తుంది. క్వశ్చన్, రాధికాస్ మదర్ గేవ్ హర్ 10.50 రూపీస్ అండ్ హర్ ఫాదర్ గేవ్ హర్ 15 రూపీస్ 80 పైసా. ఫైండ్ ది టోటల్ అమౌంట్ గివెన్ టు రాధికాస్ బై ది పేరెంట్స్. సో ఆన్సర్ దిస్ ఈజ్ ఆల్సో అడిషన్ ప్రాబ్లమ్ ఏనా ఇది కూడా. నెక్స్ట్ మనీ గివెన్ బై రాధిక మదర్స్ ఈజ్ ఈక్వల్ టు 10.50. మనీ గివెన్ బై హర్ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 15.80 రూపీస్. దేర్ ఫోర్ టోటల్ మనీ గివెన్ టు హర్ పేరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇవి 2ని యాడ్ చేస్తే 26 రూపీస్ 30 పైసా అనేది వస్తుంది, అంటే 26.30 రూపీస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నస్రీన్ బాట్ 3 meters 20 centimeters cloth for her shirt and 2 meters 5 centimeters cloth for her trousers. Find the total length of cloth bought by her. So total length means equal total అంటే అడిషనల్ చేయాలన్నా. సేమ్ length of cloth bought by Nasreen for her shirt is equal to 3 meters 20 centimeters. So 3 meters 20 centimeters. Next length of cloth bought by her for her trousers is equal to 2 meters 05 centimeters. Therefore total length of cloth bought by Nasreen is equal to, so total means we have to do addition చేస్తే 5 meters 25 centimeters వస్తుంది. 5 meters
25 centimeters. Next question, third question, Nasreen walked 2 kilometers 35 meters in the morning and 1 kilometer 7 meters in the evening. How much distance did he walk in all? సో మార్నింగ్ టైంలో 2 meters 35 meters 2 kilometers 35 meters వాక్ చేశారు. ఈవినింగ్ టైంలో 1 kilometer 7 meters అనేది వాక్ చేస్తే టోటల్ డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో డిస్టెన్స్ వాక్డ్ బై నరేష్ ఇన్ ది మార్నింగ్ ఈజ్ ఈక్వల్ టు 2 kilometers 35 meters కదా. ఈ 35 metersని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. హియర్ 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. దట్స్ వై 2 kilometers is same plus 35 by 1000. సో దీన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేస్తే 0.035 వస్తుంది. సో అప్పుడు ఈ 2ని యాడ్ చేస్తే 2.035 kilometers వస్తుంది. డిస్టెన్స్ వాక్డ్ బై హిమ్ ఇన్ ది ఈవినింగ్. సో ఈవినింగ్ టైంలో ఎంత వాక్ చేశారంటే 1 kilometer 7 meters అని ఇచ్చారు. సో ఈ 7 metersని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. సేమ్ 7/1000. సో 1 kilometer is సేమ్ ప్లస్ దీన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేస్తే 0.007 kilometers వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని యాడ్ చేస్తే 1.007 kilometers వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ వాక్డ్ బై నరేష్ ఇన్ ఆల్. సో మార్నింగ్ టైము ఈవినింగ్ ఎంత డిస్టెన్స్లో వాక్ చేశాడంటే ఈ 2 వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు 3.042 kilometers అనేది వస్తుందన్నమాట. సిక్స్త్ క్వశ్చన్, సునీత ట్రావెల్డ్ 15 kilometers 268 meters బై బస్. అంటే సునీత అనే అమ్మాయి 15 kilometers 268 meters బస్సులో ప్రయాణించింది. అండ్ 7 kilometers 7 meters బై కారులో 7 kilometers 7 meters అనేది డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది. అండ్ 500 meters ఆన్ ఫుట్. సో 500 meters నడిచింది. ఇన్ ఆర్డర్ టు రీచ్ హర్ స్కూల్. సో ఈ ఆర్డర్లో ఆమె ఏం చేసిందంటే స్కూల్కి అనేది చేరుకునింది. అయితే హౌ ఫార్ ఈజ్ హర్ స్కూల్ ఫ్రమ్ హర్ రెసిడెన్స్. అంటే ఆమె ఉన్న చోటు నుండి స్కూల్కి ఎంత దూరం ఉందో మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాల్సిన పని ఆ 3 ఈ వాల్యూస్ని ఈ వాల్యూని యాడ్ చేస్తే సింపుల్ సరిపోతుంది. ఇక్కడ ఏం లేదు, అంత కష్టమైనది ఏం లేదన్నా సింపుల్ యాడ్ చేస్తే సరిపోతుంది. చూడు ఆన్సర్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సునీత బై బస్. సో బస్సులో ఎంత దూరం జర్నీ చేసిందంటే 15.268 kilometers దూరం డిస్టెన్స్లో అనేది జర్నీ చేసింది. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హర్ కార్. కార్లో ఎంత డిస్టెన్స్ చేసింది 7 kilometers 7 meters. ఈ 7 metersని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలాగా 7/1000 వేయాలి. దీన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేస్తే 0.007 kilometers వస్తుంది. అప్పుడు ఈ 2ని యాడ్ చేస్తే 7.007 kilometers అనేది వస్తుంది. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హర్ ఆన్ ఫుట్. సో నడుచుకుంటే ఎంత దూరం అయిందంటే 500 meters వెళ్ళింది. అప్పుడు ఈ 500 metersని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 500/1000. సో దీన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేస్తే 0.500 kilometers అనేది వస్తుంది. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సునీత ఫ్రమ్ హర్ రెసిడెంట్ టు స్కూల్. సో టోటల్ మీన్స్ అడిషన్ చేయాలి. ఆ 3 వాల్యూస్ని వేసుకుని అడిషన్ చేస్తే 22.775 kilometers వస్తుంది. 22.775 kilometers వస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.3లో 7th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూడనా. రవి పర్చేస్డ్ 5 kgs 400 grams రైస్, 2 kgs 20 grams షుగర్ అండ్ 10 kg 850 grams ఫ్లవర్. ఫైండ్ ది టోటల్ వెయిట్ ఆఫ్ హిస్ పర్చేస్. సో రైస్ ఎంత వెయిట్ కొన్నాడు, షుగర్ ఎంత వెయిట్ కొన్నాడు, ఫ్లవర్ వచ్చింది ఎంత వెయిట్ కొన్నాడు. నెక్స్ట్ టోటల్ వెయిట్ కనుక్కుంటే ఏం చేయాలి, ఈ 3ని యాడ్ చేస్తే మనకి టోటల్ వెయిట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ రైస్ పర్చేస్డ్ బై రవి. సో రైస్ ఎంత కొన్నాడు, ఎంత వెయిట్ కొన్నాడు, 5 kgs 400 grams కొన్నాడు. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ షుగర్ పర్చేస్డ్ బై రవి ఎంత కొన్నాడు, 2 kgs 20 grams కొన్నాడు. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఫ్లవర్ పర్చేస్డ్ బై రవి 10 kgs 850 grams కొన్నాడు. సో టోటల్ వెయిట్ ఆఫ్ హిస్ పర్చేస్డ్ ఎంత వెయిట్ కొన్నాడు అంటే ఈ టోటల్ మీన్స్ అన్నిటిని యాడ్ చేస్తే 18.270 kg. 18.270 kg వస్తుంది. దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ 8.3.